హాయ్, వెల్కమ్ టు మా గల్ఫ్. ఎప్పట్లాగే మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే దుబాయ్లో ట్రాఫిక్ రూల్స్, అలాగే యాక్సిడెంట్లు చేస్తే ఫైన్స్ ఎలా విధిస్తారో, అక్కడ ప్రస్తుతం అమలవుతున్న నియమ నిబంధనల గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. దుబాయ్లో అనేక కఠినమైన నియమ నిబంధనలను అమలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా అక్కడ క్రైమ్ రేట్ విపరీతంగానే పెరుగుతోంది. ముఖ్యంగా యాక్సిడెంట్ కేసులు విపరీతంగా నమోదు అయినట్లు తాజాగా అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఇందులో గడిచిన 6 నెలల్లో దుబాయ్లో 94 యాక్సిడెంట్ కేసులు నమోదు అయినట్లు తాజాగా పోలీసులు తెలిపారు. ఇందులో 64 కేసులు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయడం వల్ల జరిగినట్లు వెల్లడించారు అధికారులు. అయితే ఈ యాక్సిడెంట్ కేసులను అరికట్టేందుకు తాజాగా కొత్త రూల్స్ను తీసుకొచ్చినట్టు తాజాగా పేర్కొన్నారు అక్కడి స్థానిక అధికారులు. అక్కడ కొత్త రూల్స్ ప్రకారం ఎవరైతే ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తారో ఆ వాహనదారులపై 600 దిర్హమ్స్ వరకు ఫైన్ వేసేందుకు రంగం సిద్ధం చేశారు. అలాగే 6 ట్రాఫిక్ పాయింట్స్ కూడా ఫైన్ వేసేందుకు సిద్ధం అయ్యారు అధికారులు. ముఖ్యంగా వాహనం రిటర్న్ కొట్టేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే 500 దిర్హమ్స్ ఫైన్ వేసేందుకు కూడా అక్కడి అధికారులు నిర్ణయం తీసుకున్నట్టు తాజాగా ప్రకటించారు. అలాగే 4 ట్రాఫిక్ జరిమానా పాయింట్లను కూడా విధించేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా 2 వీలర్ వెహికల్స్ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే 400 దిర్హమ్స్ వరకు ఫైన్ వేసేందుకు తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఒక ప్రెస్ నోట్ ద్వారా వివరాలను ప్రకటించారు అధికారులు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. మాకు సపోర్ట్గా నిలవండి.